మేడారం జాతరలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ సమ్మక్క దేవతను వనం నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క స్వాగతం పలకనున్నారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు. మరోవైపు సారలమ్మ అర్ధరాత్రి గద్దెలపై కొలువు తీరారు. వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. రైట్, ఇక మేడారం జాతర దగ్గర మా ప్రతినిధి కవిత ఉన్నారు. కవిత మరింత అప్డేట్ అందిస్తారు. కవిత, ఇప్పటికే మేడారం జాతరకి భక్తులు భారీగా తరలి రావడం మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఎలా ఉండబోతోంది? మీరు చెప్పినట్టు మరికొన్ని గంటల్లోనే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మహా జాతరలో భాగంగా ఇవాళ అతి ముఖ్యమైన ఘట్టం సమ్మక్కను గద్దె మీదకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే చిలకలగుట్ట మీద ఆదివాసీ పూజారులు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. కుంకుమ భరిణ రూపంలో ఆ సమ్మక్కని గద్దెపైకి తీసుకురానున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడి మంత్రి సీతక్క అధికార లాంఛనాలతో ఆ సమ్మక్కకు ఆహ్వానం పలుకున్నారు. అలాగే జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు ఫైరింగ్ చేసి ఆ సమ్మక్కకి ఆహ్వానం పలుకున్నారు. ఇప్పటికే మేడారం మనం ఇక్కడ చూడొచ్చు. మేడారం మొత్తం కూడా జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలినంత పబ్లిక్ ఇక్కడికి వచ్చారు. ఆ వనదేవతలను దర్శించుకోవడానికి కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అమ్మవారికి చీరసారలు, కుంకుమ, అలాగే పసుపు, ఒడిబియ్యం ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లాన్ని, అంటే బంగారం అని పిలుస్తారు, ఆ బంగారాన్ని కూడా సమ్మక్క సారలక్క గద్దెల వద్ద భక్తులు ఇస్తున్న దృశ్యాలు కూడా ఇక్కడ చూడొచ్చు. మార్నింగ్ తో కంపేర్ చేస్తే క్రౌడ్ చాలా పెరిగింది. ఇక మరికొన్ని గంటల్లోనే ఇక్కడికి సమ్మక్కని గద్దెపైన ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో క్రౌడ్ చాలా పెరిగింది. సో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. రేపు కామన్ పబ్లిక్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే లక్షలాది మంది ఆ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. టోటల్గా అంటే 1.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని సెక్యూరిటీ వైజ్ కూడా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 70 లక్షల మంది అమ్మవారిని సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. వన జాతర కాస్త జన జాతరగా మారిన నేపథ్యంలో ఇక్కడికి తండోపతండాలుగా ఇంకా వస్తూనే ఉన్నారు. మార్నింగ్ తో కంపేర్ చేస్తే ఇంకా క్రౌడ్ పెరిగింది. రేపు నిండు జాతర ఉండబోతుంది. ఎల్లుండి సమ్మక్క సారలమ్మరు వన ప్రవేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. హరిత, ఇంకా కొద్దిసేపట్లోనే, ఇంకా కొన్ని గంటల్లోనే సమ్మక్కను ఇక్కడ గద్దె పైన ప్రతిష్ఠించనున్నారు. థ్యాంక్ యూ కవిత.